బండ్ల గణేష్ మధ్య, విజయ్ దేవరకొండ మధ్య ఒక చిన్న యుద్ధం లాంటిదే జరుగుతుంది భయ్య. అది సినిమాలో అనుకుందరు. సినిమాలో కాదు నిజంగానే ఇది జరుగుతుంది. అది ఎలా స్టార్ట్ అయిందంటే ఒక ఫన్నీ కామెడీ లాగా అయితే స్టార్ట్ అయింది భయ్య. వీళ్ళిద్దరు అయితే మౌలి ఉన్నాడు కదా భయ్య. మీ అందరికి పేరు తెలియకపోవచ్చు కానీ సినిమా పేరు ఏం పేరు అంటే ఇదేదో సినిమా భయ్య. సినిమా పేరు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. మౌలి తీసాడు. అంటే ఆ సినిమా పేరు లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ మూవీ భయ్య. ఆ లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్ కి అయితే విజయ్ దేవరకొండని ఇంకా బండ్ల గణేష్ అయితే గెస్ట్ గా పిలిచారు. అప్పుడు బండ్ల గణేష్ మౌలితో కొన్ని మాటలు అయితే చెప్తాడు. ఆ మాటలో ఏంటంటే ఎవరిని కూడా నువ్వు నమ్మొద్దు. అంటే ఇండస్ట్రీ ఒక మాఫియా, ఎవరిని నమ్మొద్దు. ఎవడు కూడా మంచోడు కాదు. నేను కూడా ఆఖరికి మంచోడిని కాదు. ఎవడు చెప్పింది వినొద్దు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు ఆయన అయితే చెప్తాడు. దాంట్లో విజయ్ దేవరకొండని కొంతమంది హీరోస్ కూడా కలిపి చెప్తాడు. కాబట్టి అది విజయ్ దేవరకొండకి నచ్చక కొంచెం అంటే మసాలా యాడ్ చేసి కొంచెం గట్టిగా అయితే కొడతాడు దానికైతే. అది అదేమనుకున్నాను అది ఇంక నాకు తెలుసు కానీ దాని మీద వీడియో తీద్దాం అనేది అనిపించలేదు. ఎందుకంటే చిన్న కాంట్రవర్సీ అది ఏముందనుకున్నాను. కానీ అక్కడ చెప్పిన దానికి ఎంతో ఒక 5-6 రోజుల తర్వాత ఇంకా ఎక్కువ తర్వాత కూడా అది గుర్తుపెట్టుకొని బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏం చెప్పాడంటే కొంతమంది లూజ్ లూజ్ ప్యాంట్లు వేసుకొని, లూజ్ లూజ్ సకాలు వేసుకొని, మంచి మంచి బన్నీలు వేసుకొని ఏదేదో యో 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 అని చెప్పుకుంటూ వస్తారు. అలాంటి వాళ్ళని నమ్మితే అసలు పనికి కూడా పనికిరారు. అలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు అనేది ఎక్కిచ్చి ఇంకా మసాలా వాడు ఒకటి కొడితే ఈ రెండు కూడా చెప్తాడు. ఇంకా అక్కడైతే నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. వీళ్ళిద్దరి మధ్య చిన్న కాంట్రవర్సీ లాంటిది జరుగుతుందని. కానీ ఈ కాంట్రవర్సీలో చాలా వరకు విజయ్ దేవరకొండకి ఎఫెక్ట్ అవడానికి అయితే చాలా ఛాన్స్ ఉండేది. ఎందుకంటే బండ్ల గణేష్ వెనకాల పవన్ కళ్యాణ్ అయితే ఉన్నాడు. మీరు అనుకోవచ్చు బండ్ల గణేష్ వెనకాల పవన్ కళ్యాణ్ అంటే విజయ్ దేవరకొండకి ఏందని. ఉంది. బండ్ల గణేష్ దగ్గర పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్ వెనకాల మెగా ఫ్యామిలీ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మెగా ఫ్యామిలీ ఇప్పుడు టాలీవుడ్ ని ఏలుతుంది. ఆ మెగా ఫ్యామిలీ అయితే ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా కొత్తగా వచ్చాడు. ఇప్పుడు టాలీవుడ్ ఒక మెగా ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పుడు అల్లు అరవింద్ ఒక మంచి ప్రొడ్యూసర్. అతను కూడా ఉన్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండకి చాలా సినిమాల్లో అతనే ప్రొడ్యూసర్. ఇప్పుడు గనక అది పెద్ద పెద్ద చిలికి గాలివాన అయి పెద్ద తుఫాన్ లాగా మారి ఏంది సుడిగుండం అదే తుఫాన్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమైంది విజయ్ దేవరకొండకి ఛాన్సులు రావు. అప్పుడు ఇప్పుడు మెగా ఇండస్ట్రీ మొత్తం టార్గెట్ చేస్తది. ఈ కొంచెం విషయం దగ్గర ఇంకోటి ఉంది. దీన్ని బట్టి ఇంకోటి కూడా అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఏమి అలా టప్పా ఫ్యాన్స్ అని నేను చెప్పట్లా. వాళ్ళకి కూడా మంచి క్రేజ్ ఉంది. మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు విజయ్ దేవరకొండ అంటే రౌడీ అనే ఫాలోయింగ్ అయితే ఉంది. కాబట్టి ఫ్యాన్స్ గొడవలు అయ్యి మంచి పెద్ద గొడవ అయిద్దో లేకపోతే ఏమన్నా కాంట్రవర్సీ చేసుకొని కలిసిపోతారో ఏమో అర్థం కావట్లేదు కానీ చాలా వరకు పెద్ద గొడవ అవడానికే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మరి ఎలక్షన్స్ కూడా దారి తీసి విజయ్ దేవరకొండ ఏమన్నా ఎలక్షన్స్ లోకి వస్తాడా? ఇదేమైతే అర్థం కావట్లేదు. మరి చూద్దాం. పొలిటీషియన్ లో మన పాలిటిక్స్ లో విజయ్ దేవరకొండ నుంచి మళ్ళీ అటు ఇటు గొడవలు అవుతాయా? లేకపోతే ఇక్కడే సర్ది చెప్తారా అనేది చూద్దాం. దీని వెనకాల అయితే పెద్ద కాంట్రవర్సీ అయితే ఉంది. చూస్తుంటే మనకి చిన్న ఇదేంది గోటితో కొంతమంది అంటారు అండి. గోటితో పోయి అంటే గోరుని చేత్తో ఇలా తీసేసేదానికి పెద్ద గొడ్డలు దెంకొచ్చి చెయ్యంత నరికి దగ్గరికి తీసుకొస్తారని చెప్తారు చూడండి. ఆ టైప్ లో అయ్యే ప్రమాదం అయితే ఉంది. గోటితో ఎక్కడ పోయేదంటే అక్కడ కనుక బండ్ల గణేష్ కనుక విజయ్ దేవరకొండే కదా మంచి ఒకవేళ హీరో కదా అది అన్నింది అది ఫాలోయింగ్ కి బ్యాడ్ నేమ్ రాకుండా చెప్పుకుంటాడు అని వదిలేస్తుంటే పోయేది. కానీ ఇక్కడ అన్నాడు కాబట్టి విజయ్ దేవరకొండ మళ్ళీ పెడతాడు. కాబట్టి అది పెద్ద గొడ్డలాగా అయ్యి ఎంత దూరం తీసుద్దో తెలియదు. కాబట్టి దీని గురించి ఏమైనా అప్డేట్స్ కావాలన్నా ఏమైనా మూవీస్ గురించి అప్డేట్స్ కావాలన్నా ఖచ్చితంగా నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అదే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఇప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. బెల్ ఐకాన్ పెడితే ఇప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మంది ఫ్యాన్స్ కి రీచ్ అవ్వడం ఛాన్స్ ఉంది.